ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఆడోళ్ళ మీదకి వస్తున్నావు? నా కూతురు చీర నేనే చించి తన మీద అఘాయిత్యం చేయబోయావని కేసు పెట్టి 3 ఏళ్లు లోపల ఇచ్చకపోతే నా పేరు ఆండాలే కాదు. మర్యాదగా పోండ్రా, లేదంటే నీ బతుకు జైల్లో చిప్పకూడు తినాల్సిందే. పోండ్రా. నన్నే బెదిరిస్తున్నావా? సరే, రేపు ఉదయం వస్తా. ఎలా ఖాళీ చేరో నేను చూస్తా. శంకర, పాదరా. ఇదిగో కిందికి వచ్చారంటే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి మీకే చికెన్ ముక్కల్లాగా పెడతాను. నా కొడకల్లారా, మాతోనే గొడవ పెట్టుకుంటారా? ఎందుకు సత్య అనవసరంగా వాడితో గొడవ పడ్డారు? వాడు అసలే పరమ దుర్మార్గుడు, ఎంతకైనా తెగిస్తాడు. అందుకని వాడికి భయపడి ఇల్లు ఖాళీ చేద్దామంటారా? ఖాళీ చేస్తే ఏ చెట్ల కింద తలదాచుకోవాలి? అది మీకు సంతోషమేనా? లీగల్ గా మనం 3 నెలల టైం అడిగామండి. ఇచ్చుంటే ఆలోచించుండే వాళ్ళం. వాడు 3 నెలలు కాదు కదా, కనీసం 3 రోజులు కూడా టైం ఇచ్చేటట్టు లేడు. అందుకే అడ్డం తిరిగాం. ఏం చేస్తాడో రేపు పొద్దున చూసుకుందాం. ఏమండి, కూర్చోండి. అమ్మా కూర్చోమ్మా. కూర్చోరా బంగారం, భయపడకు బుజ్జోడా, నేనున్నాను. లేదు, వాడు ఆవేశపడ్డాడని మనం ఆవేశపడితే జరిగే అనర్థాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ విషయం మైథిలికి చెప్పడం మంచిది. అమ్మా మైథిలి. అమ్మమ్మా, ఏమైందమ్మమ్మా? వెళ్ళి ఆ కిటికీ తలుపులు ముయ్యి. గాలికి కిటికీ అద్దాలు పగిలిపోయేలా ఉన్నాయి. అలాగే. హర హర మహాదేవ, శంభో శంకర, కైలాసవాస, సాంబ సదాశివ, ఓం నమ శివాయ. అమ్మమ్మ గారు, ఎవరో జంగమదేవరు వచ్చినట్టున్నారు. ఈ సమయంలోనా? శుభప్రద, జంగమదేవర వచ్చారంట. ఆయనకి భిక్ష తీసుకునిరా. అలాగే అమ్మా. హర హర మహాదేవ, శంభో శంకర. బతుకు బరువయ్యింది, మనసు చెరువయ్యింది, మనశ్శాంతి కరువయ్యింది. ఏం మాట్లాడుతున్నారు స్వామి? శుభప్రదకి మనశ్శాంతి కరువు అవడమేంటి? బతుకు బరువు అవడమేంటి? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఇంకా అర్థం కాలేదా ఆంటీ? పెట్టిన ఫ్రూట్స్ బియ్యం సరిపోనట్టున్నాయి, అందుకే భయపెట్టడానికి ఇలా చెప్తున్నాడు. ఓం నమ శివాయ. పిడికెడు మెతుకుల కోసం అబద్ధాలు చెప్పే అర్భకుడు కాదమ్మా ఈ జంగమదేవరా. మీ ఇంటి నడిబొడ్డులో ఓ అమాయకురాలు పెట్టిన కన్నీటి శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. మనుషులుగా కలిసి బతుకుతున్న మీ మనసులన్నీ విరిచేసి విడదీసి వింత ఆట ఆడుతుంది. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు స్వామి, కానీ మీ మాటలు వింటుంటే భయం వేస్తుంది. ఆయన ట్రిక్ అదే కదా. ఎంతగా భయపడితే అన్ని డబ్బులు రాల్తాయి. అంతే కదా గురువుగారు? ఓం నమ శివాయ. కట్టుకున్నవాడు వదిలిపెట్టిపోయినా కన్న కొడుకు మీదే పంచ ప్రాణాలు పెట్టి బ్రతుకుతున్న తల్లివి నువ్వు. కానీ ఆ కన్న కొడుకు కోడలి కొంగు పట్టుకొని పోతాడేమో అన్న భయంతో, బాధతో మనశ్శాంతి లేకుండా బతుకుతున్న అత్తవి నువ్వు. అయినా అప్పుడే ఏమైంది? వీధి ఆడబోతున్న ఆటలో ఊటకో సమస్యతో సుడిగుండంలో చిక్కుకొని
ఉక్కిరి బిక్కిరై దిక్కు తోచక ముప్పు తిప్పలు పడబోతున్నారు. అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండండి. స్వామి, ఎవరు నట్టింట్లో కన్నీరు పెట్టారు? ఏ ఆత్మ మా ఇంటికి శాపం పెట్టిందో చెప్పండి స్వామి. చెప్పినా ప్రయోజనం లేదు తల్లి. ఆ ఆత్మ శాంతించే వరకు, ఆత్మఘోష చల్లారనంత వరకు ఈ ఇంట్లో వాళ్ళు అష్ట కష్టాలు పడక తప్పదో. అడుగడుగున సమస్యల ఊబిలో కూరుకుపోయి అధపాతాళానికి వెళ్ళక తప్పదో. స్వామి, మరి దీనికి పరిష్కారం లేదా స్వామి? ఉంది. ఈ ఇంటి వల్ల, ఈ ఇంట్లో వాళ్ళు చేసిన అన్యాయం వల్ల ఏ ఆత్మ అయితే ఘోషిస్తుందో, ఏ ఆత్మకైతే శాంతి లేకుండా యమలోకానికి పరలోకానికి మధ్యలో విలపిస్తుందో ఆ ఆత్మ శాంతించాలే. ఈ కుటుంబాన్ని మన్నించాలి. అప్పుడే ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి, ఆ తల్లికి ఆత్మశాంతి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎహే, అన్ని సోది మాటలు. ఎవరో నట్టింట్లో కన్నీళ్లు పెట్టారంట. ఆవిడ ఆత్మ శాంతిస్తే తప్ప మనకి మనశ్శాంతి ఉండదంట. ఏ ఇప్పుడు మనమంతా మనశ్శాంతిగా బతకడం లేదా? అవునంటీ, ఏదో ఆత్మ శపించిందంట, అందుకే సమస్యల్లో కూరుకుపోతున్నావంట. ఇప్పుడు ఏ సమస్యల్లో కూరుకుపోయావని అంతగా భయపడ్డానికి? పిచ్చిదానిలా మాట్లాడుకు త్రిష. మన బిజినెస్ లో ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నామో అప్పుడే మర్చిపోయారా? ఉత్తమ్ గారికి యాక్సిడెంట్ జరగలేదా? లీలాకృష్ణ గారు ఆ అమ్మాయి వల్ల నిందలు పడలేదా? ఇంతకన్నా ఇంకేం జరగాలి? ఈ ఇంట్లో ఏ ఒక్కరైనా ప్రశాంతంగా బతుకుతున్నావా? సంతోషంగా ఉన్నావా? మీరే ఆలోచించండి. అవును, పడే వాళ్ళకే తెలుస్తాయి కష్టాలంటే ఏంటో. నాకు బాధలున్నాయి. ఈసారి స్వామీజీ కనపడితే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం అడగాలి. అవును, ఆయన మాటలంత తేలిగ్గా కొట్టిపారేలేం. ఆయన అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే మనకేదో సమస్య ఉండే ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి. సరే, పదండి, లోపలికి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.